శివనామలకి బాబా అంటున్నారు 16/8/26 బాబా అంటున్నారు అవ్యక్తమాత్రద రివైజ్ కోర్స్ 16/3/11 మనసు ద్వారా ప్రకృతిని సతోగుడిగా తయారు చేసే సేవ చేయండి. శుభభావన శుభకామన పెట్టుకొని సంస్కారాల మిలనం యొక్క రాస చేయండి. మనసు ద్వారా ప్రకృతిని సతోగుణిగా తయారు చేసే సేవ చేయండి. శుభభావన మరియు శుభమైనటువంటి కామన ద్వారా అనగా శుభాన్ని కోరుకుంటూ సంస్కారాల యొక్క మిలనం, అందరితో సంస్కారాల యొక్క మిలనంలో అందరితో సంస్కారాన్ని కలుపుకునే రాస. ఎలాగైతే రాసులు అందరూ ఒకేలాగా కలిసి వేస్తేనే రాస అందంగా ఉంటుంది, అలాగే సంస్కారాల యొక్క మిలనం చేయండి. ఈరోజు హోలియెస్ట్ అయిన తండ్రి, పవిత్రుడైన తండ్రి తన పిల్లలతో హోలీ జరపడానికి వచ్చారు. ఇది హోలీ మురళి. మీ అందరూ కూడా హోలీ జరపడానికి వచ్చారు కదా. నలువైపులా ఉన్నటువంటి దూరంగా కూర్చున్న పిల్లలు, దూరంగా కూర్చొని హోలీ జరుపుతున్నటువంటి పిల్లలు, దూరంగా ఉంటూ కూడా హోలీ అయితే జరుపుతున్నారు. మీ అందరూ కూడా ఏ రంగు యొక్క హోలీ జరపటానికి వచ్చారు తెలుసు కదా. అన్నిటికన్నా శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం యొక్క రంగు. హోలీ అనగా రంగు అంటే ఏ రంగు? పరమాత్మ సాంగత్యం యొక్క రంగు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తారు. పరమాత్మ సాంగత్యం ఎటువంటి వారినైనా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఎలాగైతే తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారో అదేవిధంగా ఈ పరమాత్మ యొక్క సాంగత్యం కూడా ఉన్నతాతి ఉన్నతంగా తయారు చేస్తుంది. తండ్రి ఉన్నతమైన వారు, అలాగే తండ్రి యొక్క సాంగత్యం కూడా, పరమాత్మ యొక్క సాంగత్యం కూడా, వారి సాంగత్యంలోకి ఎవరొచ్చినా వారిలాగే ఉన్నతాతి ఉన్నతంగా తయారవుతారు. ప్రతి ఒక్కరి యొక్క మస్తకంలో మెరుస్తున్నటువంటి భాగ్యపు సితారను బాబా చూస్తున్నారు. అందరి మస్తకంలో మెరుస్తున్నటువంటి భాగ్యపు సితారను చూస్తున్నారు. ఈ భాగ్యం యొక్క సితార మొత్తం కల్పంలో భాగ్యశాలిలైన పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ కూడా ఇటువంటి భాగ్యము ప్రాప్తి కాదు. ఏ భాగ్యం? పరమాత్మ యొక్క శ్రేష్ఠ సాంగత్యంలో ఉండే భాగ్యం. ఏ విధంగా బాబా అంటారు, వహ శ్రేష్ఠ భాగ్య హై కి ఆప్ బచ్చే హీ డబల్ పవిత్ర అర్థాత్ హోలీ అంటే. ఇంకా శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే పిల్లలైన మీరే డబల్ పవిత్రులుగా ఉంటారు, అనగా హోలీగా అవుతారు, అంటే పవిత్రంగా అవుతారు. ఎలాగైతే ధర్మాత్మలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శరీరం అయితే పవిత్రంగా ఉండదు. బయట ధర్మాత్మలు ఉంటారు కదా, వారి శరీరం అయితే పవిత్రంగా ఉండదు. కానీ బ్రాహ్మణాత్మలైనటువంటి మీరు భవిష్యత్తులో ఆత్మ మరియు శరీరం రెండు కూడా పవిత్రంగా ఉంటాయి. ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది మరియు శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. అంటే డబల్ పవిత్రత అనేది ఉంటుంది. ఇన్కి నిషాని డబల్ పవిత్రతో డబల్ తాజ్ ప్రాప్త అవుతాయి. అందువల్ల ఏమవుతుంది? సంగమయుగంలో బాబా అంటారు, ఎలాగైతే కేవలం ఇక్కడ శరీరం పవిత్రం చేసుకొని ఆత్మ కూడా పవిత్రం అవుతుంది,
కానీ సత్యుగంలో డబల్ పవిత్రత అనేది ఉంటుంది భవిష్యత్తులో. దీనికి గుర్తుగా సత్యుగంలో డబల్ తాజ్, డబల్ కిరీటాలు కూడా ప్రాప్తిస్తాయి. మొత్తం కల్పంలో, సంగమ యుగంలో బాబా సాంగత్యం యొక్క రంగుతో డబల్ పవిత్రుడుగా, డబల్ తాజ్దారిగా అవుతున్నారు. డబల్ పవిత్రత మరియు డబల్ కిరీటం. సంగమ యుగంలో పరమాత్మ యొక్క సాంగత్యం డబల్ పవిత్రంగా మనల్ని తయారు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పవిత్రుడైనటువంటి తండ్రి జతలో ఉంటూ బాబాని కంబైన్డ్గా తయారు చేసుకుని బాబాతో సదా కలిసి ఉంటూ డబల్ పవిత్రంగా మారుతున్నారు. సదా మనస్సులో బాబా సాంగత్యమే ఉండాలి. ఈ సాంగత్యం చాలా శ్రేష్టమైనది. ఇది చాలా శ్రేష్టంగా తయారు కూడా చేస్తుంది. ఈ సాంగత్యం శ్రేష్టమైనది మరియు చాలా శ్రేష్టంగా తయారు చేస్తుంది. బయట వాళ్ళైతే స్థూలమైనటువంటి రంగుతో హోలీ జరుపుకుంటారు, కానీ మీరైతే బాబా సాంగత్యం యొక్క రంగుతో పవిత్రంగా మారుతున్నారు. తో ఒకవి డబల్ హోలీ, ఇది కూడా డబల్ హోలీ అయింది. బయట వాళ్ళు చేసినట్టుగా వాళ్ళని ఫాలో చేస్తాం, రంగులు వేస్తాం, కానీ బాబా సాంగత్యంలో పవిత్రంగా కూడా తయారవు, ఇది కూడా డబల్ అయింది. కాబట్టి బాబా అంటారు, మీదైతే ఏదైతే హోలీ ఉందో ప్రపంచం వాళ్ళు జరిపేటటువంటి హోలీకి అతీతమైన ఈ హోలీ ఎలాంటిది? మనం పవిత్రంగా ఉండేది, బాబా సాంగత్యంలో ఉండే హోలీ బయట వారికి అతీతమైనది, బాబాకి ప్రియమైనది, పరమాత్మకు ప్రియమైన హోలీ జరుపుతున్నాం. కనుక సదా నష ఉండాలి. మా హోలీ ప్రభు సాంగత్యం యొక్క రంగుతో ఉన్న కారణంగా అర్ధకల్పం కూడా ఎంత పవిత్రంగా తయారు చేస్తుందంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు నియమానుసారంగా పూజింపబడుతున్నాయి. సంగమయుగి పవిత్రత వల్ల అర్ధకల్పం వరకు కూడా ఈ పవిత్రతకు నియమానుసారంగా, పద్ధతి అనుసారంగా పూజలు జరుగుతున్నాయి. ఇంకే చిత్రాలకి కూడా ఇంత ప్రేమపూర్వకంగా పూజించరు. దేవతా విగ్రహాలకి ఎంతగా సిస్టమేటిక్గా పూజిస్తారు. బాబా అంటారు, మీరు స్వయం మీ చిత్రాలను ఎలా పూజిస్తున్నారు కూడా చూస్తున్నారు. ఇప్పుడు బయట పూజలన్నీ మనం చూస్తూ ఉన్నాం. और भी पूजे जाते हैं लेकिन इतना समय और ऐसे विधि पूर्वक पूजा नहीं होते. ఇంకా చాలామందికి పూజలు జరుగుతాయి, కానీ ఇంతకాలం 2 యుగాలు ఇంత పద్ధతిగా విధిపూర్వకంగా పూజ దేవతలకి తప్ప ఎవరికీ జరగదు. అంటే మీరు సదా ఈ ఉమంగం, ఈ ఉత్సాహ ఉల్లాసాల్లో ఉంటున్నారా అంటున్నారు. ఈ ఉమంగ ఉత్సాహాలు సదా ఉన్నాయి కదా. ఉమంగ ఉత్సాహాల్లో ఉన్నారా అంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారా? ఎవరైతే ఉత్సాహ ఉల్లాసాల్లో ఉన్నారో వారు చెయ్యొద్దండి. ఉంటున్నారా లేదా? కభీ యా సదా, ఎప్పుడు ఉంటుందా ఉత్సాహం? సదా ఉంటుందా? లేదా అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా అప్పుడప్పుడు నీరసించుకోవటం లేదు కదా. ఎవరైతే అంటున్నారో మేము సదా ఉత్సాహంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం, మరియు ఇతరులు కూడా ఉత్సాహ ఉల్లాసాల్లోకి తెప్పిస్తాము అనేవారు చేయొద్దండి. అప్పుడప్పుడు కాదు కదా, సదా. సదా శబ్దాన్ని అండర్లైన్ చేసుకోండి. సదా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. लेकिन आपका यादगार है, जो भी आपकी स्थिति रही उसका यादगार आपके भक्त उत्सव के रूप में मनाते. కానీ మన యొక్క స్మృతి చిహ్నం, మన స్థితికి గుర్తుగా బయట వాళ్ళు ఎంత చక్కని జ్ఞాపకాన్ని తయారు చేశారంటే, భక్తులు దేవతల పేరు మీద ఏదైనా పండగ చేస్తే దాని పేరే ఉత్సవం. ఉత్సవం అంటే ఏంటి? ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తెప్పించేది ఉత్సవం. ఉత్సవాలు జరుపుతున్నాము అని అంటారు. ఉత్సవాలు జరపడం అంటే ఏంటి? ఉత్సాహ ఉల్లాసాల్లోకి రావటం కదా. మీరు ప్రభు సాంగత్యం యొక్క రంగు వేసుకున్నారు, వారు కూడా రంగు వేసుకుంటారు, కానీ వారు బాడీ కాన్షియస్లో ఉంటారు. అప్పుడు
వారు కూడా ఏం చేస్తారు, ఉత్సవం జరుపుతున్నాము, ఆ దేవతకి ఉత్సవం జరుపుతున్నాం, లేకపోతే ఈ హోలీ ఉత్సవాలు జరుపుతున్నాము అంటారు. అయితే ఆ ఉత్సవాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దేహభ్రాంతిలో రంగులు వేసుకొని అవన్నీ చేస్తూ ఉంటారు. స్థూలమైన రంగులన్నీ చల్లుకుంటూ ఉంటారు. 4-5 రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు. బాబా అంటారు, ఆ స్థూల రంగులు వేసుకుంటే ఖర్చు ఎంత అయిపోతుంది, రిజల్ట్ కూడా ఏం మంచిగా రాదు, తర్వాత అంతా బురద మురికి మట్టి అయిపోతుంది. అది ఖర్చు పెడతారు, తర్వాత అదంతా అయిపోయాక రిజల్ట్ ఏం వస్తుంది, శుభ్రంగా రంగులు వేసుకుంటారు, దానివల్ల ధనం కూడా ఖర్చు అయిపోతుంది, తర్వాత రిజల్ట్ చూస్తే ఏమీ ఉండదు, అంతే కదా. వాళ్ళైతే అలాగే జరుపుకుంటారు కదా. కానీ మీ ఉత్సాహంకి గుర్తుగా వారు తప్పనిసరిగా ఉత్సవం అయితే జరుపుతారు. అలాగని వారు మానేరు, తప్పనిసరిగా ఉత్సవం అయితే జరుపుతారు. అయితే మీరు పరమాత్మ వారిగా అవ్వటం కోసం ముందు మీ పురాతన సంస్కారాన్ని కాలుస్తారు. హోలీ కూడా 3 రోజులు 5 రోజులు జరుపుతారు. అందులో ఒక్కొక్కటి స్టెప్ ఉంటుంది. మొదట హోలికా దహనము, దురియా అంటూ, హోలీ అంటూ చాలా జరుపుతారు. బాబా అంటారు, మొదట పాత సంస్కారాన్ని కాల్చాలి, తర్వాత ప్రభు సాంగత్యం యొక్క రంగు వేసుకోవాలి, తర్వాత స్నేహ మిలనం చేయాలి. తో వహబీ పహలే జలాతే, ముందేం చేస్తారు, కాలుస్తారు, తర్వాత పండగని జరుపుతారు. అయితే మీకు జరపడం అంటే ఏంటి, వారు పండగ జరపడంలో మీరు పండగ జరపడంలో రాత్రి పగలుకున్నంత తేడా ఉంటుంది. బాబా అంటారు, వారు దేహభ్రాంతిలో ఉంటారు, మీరేమో ఆత్మాభిమానులుగా పండగ జరుపుతారు. హోలీ పండగ వారు ఎలా జరుపుతారు, దేహభ్రాంతిలో, మీరైతే ఆత్మాభిమానులుగా ఉంటూ జరుపుతారు. బాబా అంటారు, వహ దేహ భాన్ మే ఆప్ ఆత్మిక భాన్ మే, వారేమో దేహం అనే భ్రాంతిలో ఆ పండగంతా జరుపుకుంటారు, మీరేమో ఆత్మికమైనటువంటి స్థితిలో జరుపుకుంటారు. तो आपको बाप दादा का डायरेक्शन है होली अर्थात बीती सो बीती. కానీ బాబా మనకి హోలీ అంటే ఎన్ని లోతైన ఆత్మిక సంబంధించిన విషయాలు ఎన్ని నేర్పించారంటే, బాబా ఏమంటారు, హోలీ అంటే, హోలీ అనగా హోలీ, బీతి సో బీతి, అయిందేదో అయింది, గతం గత, జరిగిందేదో జరిగిపోయింది, ఫుల్ స్టాప్. ఏమంటారు, హోలీ అనగా ఏం చేయాలి, ఇదే చేస్తున్నారు కదా, కి కభీ కభీ కర్తే. బాబా అంటారు, అయిందేదో అయింది బస్, అంతేనా, అలాగే చేస్తున్నారా, कि कभी कभी करते क्योंकि बीती को याद करने से व्यर्थ संकल्प बहुत चलते हैं. అయిపోయిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు అది చేయగలం కానీ సదా అది చేయలేము. అప్పుడప్పుడు గతం గుర్తొస్తుంది, అప్పుడప్పుడు గతం గత అనుకొని ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు గుర్తొస్తుంది అని అంటారా, ఏమంటారు. కానీ బాబా అంటారు, అయిపోయిన విషయాలు ఒకవేళ గుర్తు చేసుకుంటే ఏమవుతుంది, వ్యర్థ సంకల్పాలు చాలా జరిగిపోతాయి, జరిగినవన్నీ గుర్తొస్తే ఏమవుతుంది, పెద్ద సంకల్పాలు చాలా వస్తాయి. బాబా అంటారు, ఆలోచనలు ఒకటే వ్యర్థం కావు, ఆలోచనలు వ్యర్థమైనప్పుడు దాన్ని వాటితో పాటే సమయం కూడా వ్యర్థమైపోతుంటారు. బాబా అంటారు, जो बहुत समय के संस्कार है ना चाहते जब चलते हैं तो संगम युग का एक एक मिनट, ఏదైతే చాలా సమయం యొక్క సంస్కారం మనకు ఒకటి ఉంది, అది చాలా కాలంగా మనతో ఆ సంస్కారం మనతో ఉన్నప్పుడు అదేమవుతుందంటే, బాబా అంటారు, వద్దనుకున్నా కూడా ఆ సంస్కారం మన చేత మనల్ని నడిపిస్తుంది. ఎక్కువ కాలంగా ఉంది అది మనకి, మనం వద్దని కూడా అనుకుంటాం, ఈ సంస్కారం వల్ల నేను నష్టపోతున్నాను, ఇది నాకు వద్దు ఈ సంస్కారం అనుకుంటాం, కానీ అది మన మీద దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే సంగమ యుగంలో ఒక్కొక్క నిమిషం కూడా వేస్ట్ అయిపోతుంది. బాబా అంటారు, మరి సంగమ యుగంలో ఒక్కొక్క నిమిషం కూడా ఒక జన్మతో, సంగమ యుగంలో ఒక నిమిషం ఒక జన్మ అంటారు బాబా.
తో ఏక జన్మకి జన్మకి ప్రారంభ సంగమ యుగం ఎలాంటిది? ఒక్కొక్క నిమిషం కూడా ఒక జన్మలో బాబా అంటారు సంగమ యుగంలో ఒక్కొక్క నిమిషంతోనే ఈ జన్మలో ఈ ఒక్క జన్మలో ఒక్కొక్క నిమిషంతో 21 జన్మల ప్రారంభం తయారవ్వాలి. మరి ఏమవుతుంది అంటున్నారు బాబా, ఈ ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క నిమిషం ఇది చాలా విలువైనది, వాల్యూబుల్. ఇక్కడ సంగమ యుగంలో ప్రతిదీ విలువైనది. ఒక సెకండ్ పోయింది అంటే అనేక జన్మల ప్రారంభంలో తేడా వచ్చేస్తుంది. నిమిషాలు పోయాయి, సెకండ్లు పోయాయి అంటే ప్రారంభంలో కూడా చాలా తేడాలు వచ్చేస్తాయి. కనుక బాబా ముందే చెప్తున్నారు సంగమ యుగి యొక్క సమయం, సంగమ యుగం యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోగొట్టకండి. సదా ప్రభు సాంగత్యం యొక్క రంగులో ఉంటే, అనగా బాబాని సదా సాథీగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే సంగమ యుగంలో ఒక్కొక్క సంకల్పం మరియు సమయం అనగా ఒక్కొక్క నిమిషం కూడా సఫలం చేసుకోగలుగుతాం. ఎలా సఫలమవుతుంది సంగమ యుగం? ఏం చేయాలి? ప్రభు సాంగత్యం యొక్క రంగు సదా సాథీగా పెట్టుకోవటం. సాంగత్యం యొక్క రంగు సదా తండ్రిని జతగా తోడుగా పెట్టుకోవటం ద్వారా ఒక్కొక్క సంకల్పం మరియు సమయం అనగా ఒక్కొక్క నిమిషం సఫలమవుతాయి. కనుక చెక్ చేసుకోవాలి ఒక్కొక్క నిమిషం, మనల్ని మనం ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సంకల్పం నాది సఫలీకృతం అవుతుందా? సఫలం అంటే ఏంటి? మంచిగా వినియోగం అవ్వాలి, మంచిగా ఉపయోగపడాలి. లేదా వ్యర్థంగా పోతున్నాయా నా సమయం, నా యొక్క సంకల్పాలు వ్యర్థంగా పోతాయి. ఎందుకంటే ఒక నిమిషం పోతే నిమిషం పోయినట్టు కాదు, 21 జన్మలతో ఆ నిమిషానికి కనెక్షన్ ఉంటుంది. 21 జన్మలతో కనెక్షన్ ఉంటుంది. ప్రతి సంకల్పానికి కూడా 21 జన్మలతో కనెక్షన్ ఉంటుంది. ప్రతి సంకల్పానికి కనెక్షన్ ఉంటుంది, ప్రతి నిమిషానికి కూడా కనెక్షన్ ఉంటుంది. ఇంత వాల్యూ ఉంటుంది. కాబట్టి మీ మనస్సులో ఆలోచించండి, మరి నేను అంత వాల్యూ ఇస్తున్నానా? నా సమయానికి, నా ఆలోచనలకి నేను అంత వాల్యూ, సదా నాకు ఆ వాల్యూ ఉంటుందా? నేను ఆ వాల్యూ ఇస్తున్నాను. ఈ సమయం, ఈ సంగమ సమయం కోసం ఏమని అంటారంటే అబ్ నెహి తో కబ్ నెహి. సంగమ యుగి సమయం కోసం ఏం చెప్తారు? ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు కూడా లేదు. అంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు కూడా చేయలేము. ఇంత వాల్యూ సదా స్మృతిలో ఉంటుందా? ఇంత వాల్యూ సదా స్మృతిలో ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు హోలీ జరపటానికి వచ్చారు, అనగా సదా బాబా సాంగత్యం యొక్క రంగుని వేసుకోవటానికి వచ్చారు. కనుక రోజంతా చెక్ చేసుకోవాలి, నేను బాబా సాంగత్యం యొక్క రంగుని సదా వేసుకుంటున్నానా? పరమాత్మ సాంగత్యంలో ఉంటున్నానా? లేదా ఎక్కడైనా సమయము, సంకల్పాలు ఎటైనా వెళ్ళిపోతున్నాయా? ఎటు వెళ్ళిపోతున్నాయి నా సమయం, నా ఆలోచనలు దేనిలో చెక్ చేసుకో. ఏమంటారు? చెక్ చేసుకుంటారా అని అడుగుతున్నాం. తల ఊపండి, లేదా చెయ్యి ఊపొద్దులండి, తల ఊపితే చాలు. చెక్ చేసుకుంటారా? ఏమి బాబా అంటున్నారు, తల ఊపుతారా? చేతులు ఊపొద్దులండి అంటున్నారు బాబా. ఏం చేస్తారు? ఎస్ఏ కరు తల ఎలా ఊపాలో బాబా ఊపి చూపించారు. ఇలాగనండి అని అంటారు. చేయి కాదు, బాబ్దాదా సదా ఇషారా ఇస్తున్నారు. మీ మనస్సుని శుభ సతోగుణి సంకల్పాల ద్వారా మీ మనస్సు ఎంత శుభంగా ఉంటుంది, ఎంత సతోగుణిగా ఉంటుందో ప్రకృతిని కూడా మీరు సతోగుణి చేయగలరు.
ప్రకృతిని కూడా మీరు సతోగుణి చేయగలరు. కాబట్టి మనసా సేవ మీకు గుర్తుంది కదా, మనసుతో సేవ చేయొచ్చు అనే ఒక మాట మీకు గుర్తుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన పనులు చేయాల్సిందే. ప్రకృతికి చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. ఈ చిన్న విషయం ప్రకృతి ఏదైతే ఉందో దీనిని మనుషులు చాలా ఇబ్బంది పెట్టేశారు. ఈ పంచతత్వాల్ని మనుషులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అది చాలా విసిగిపోయింది. పంచతత్వాలు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడిపోయి, అందుచేత ఇప్పుడు అది మనుషులు తిరిగి ఇబ్బంది పెట్టడానికి రెడీ అయిపోయింది. కనుక బాబా అంటారు, ఎలాగైతే మాయాజీత్ అవ్వాలి, రకరకాల మాయలు వచ్చినప్పుడు మాయని జయించాలి, ఇదంతా ఏంటి అని మనం ఎలాగైతే అనుకుంటామో, మాయని జయించాలి అనే విషయం పైన ఎలాగైతే ధ్యానం పెడతామో, ఈ ప్రకృతిని కూడా సతోగుణిగా చెయ్యాలి అనేది కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. బాబా అంటున్నారు, మాయతో ప్రతిజ్ఞ ఉంది, నీ పని రావటం, మా పని నిన్ను జయించడం అని. మాయకైతే ప్రామిస్ చేశాం, మాయ నువ్వు ఎలా వస్తావో రా, నీ పని రావటం, మా పని నీ పైన విజయాన్ని పొందటం అని మాయకు ఛాలెంజ్ ఎలాగైతే చేశారా అందరూ? బాబా అంటారు, చేశారా? ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చిందా? మనసులో రకరకాల మాయలు వస్తున్నప్పుడు సైలెన్స్గా మన మనసులో వస్తున్న మాయతో మనమే మాట్లాడాలి. ఇన్ని రకాలుగా నువ్వు రావాలనుకుంటున్నావో వస్తావో రా, కానీ నీ పని రావటం, నా పని నిన్ను నెగ్గడం అని ఎప్పుడైనా ప్రతిజ్ఞ చేశారా అని అడుగుతున్నాను. ఎప్పుడైనా మనసులో మాయ వస్తుందని గ్రహించుకోవటం, ఆ మాయతో మాట్లాడటం, నువ్వు వస్తున్నావు కదా, నువ్వు రా, నీ పని రావటం, నా పని నిన్ను గెలవడం, నా పని నిన్ను గెలవడం అని మాట్లాడారా? బాబా అంటారు, చేశారా లేదా? మాయతో ప్రతిజ్ఞ చేశారా లేదా? మాయాజీత్ అవ్వాలి. ఎలా అయితే మాయ విషయంలో మనం మనసేమని మాట్లాడతామో, ప్రకృతి విషయంలో కూడా మాట్లాడాలి. ప్రకృతి నిన్ను కూడా నేను సతో ప్రదానం చేస్తాను, ప్రకృతి నిన్ను కూడా నేను జయిస్తాను. ఎందుకంటే బాబా అంటున్నారు, ఇప్పుడు మీ రాజ్యం అయితే రావాలి కదా, మీరు రాజ్యం చేయాలంటే మరి వాటన్నిటికీ సేవ చేసి మీ వశం చేసుకోవాలి, మీరు అధికారిగా అవ్వాలి. ఆప్కా రాజ్ ఆ రహా హై, మీ రాజ్యం రాబోతుంది, మీకు సదా నషా ఉండాలి. బయట వాళ్ళు పాపం ఆలోచిస్తున్నారు, ఏమని, భవిష్యత్తు అసలు ఏమవుతుంది, ప్రపంచం ఏమవుతుంది అని భయంలో ఉన్నారు. కానీ మీకైతే తెలుసు, ఇప్పుడు సంగం యుగం అనే అమృత వేళ జరుగుతుంది. అమృత వేళ తర్వాత ఏం జరుగుతుంది? ప్రభాతం వస్తుంది, తెల్లవారుతుంది. అమృత వేళ తర్వాత ఏమవుతుంది? బయట వాళ్ళు ఏమవుతుందో అని అంటున్నారు, కానీ మీకు తెలుసు అమృత వేళ తర్వాత ఏం వస్తుంది? ప్రభాత కాలం వస్తుంది. ఆ ప్రభాతంలో మన రాజ్యం నడుస్తుంది. ఇంత నష ఉందా? మన రాజ్యం ఉండేది కేవలం మహారథుల కోసమే రాజ్యమా? అందరి కోసం రాజ్యం తెస్తున్నారా బాబా? రాజ్య స్థాపన ఎవరి కోసం? మహారథులకి, పురుషార్థుల కోసమా, అందరికీనా? బాబా అంటారు, అందరి రాజ్యం కదా, భవిష్యత్తులో అందరూ వెళ్తాం కదా అక్కడికి. మహారథుల కోసం బాబా రాజ్య స్థాపన చేయటం లేదు కదా. ఆప్కో చింతా నహీ క్యా హోగా, అచ్చే తో అచ్చా హోగా. బాబా అంటారు, మీకైతే చింత లేదు కదా, భవిష్యత్తు ఏమవుతుందో, రేపొద్దున ఈ ప్రపంచం ఏమవుతుందో, అలాంటి చింతే లేదు. బాబా అంటారు, భవిష్యత్తు కోసం ఏమవుతుందో ఏమో అనే బెంగ, చింత మీకు ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మీకు తెలుసు, జరగబోయేదంతా, రాబోయేదంతా మంచి. భవిష్యత్తు అంతా ఎలా కనిపిస్తుంది? అంతా
చాలా మంచిగా ఉంటుంది, ఏమీ అయిపోదు కదా, మీకు తెలుస్తుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. ప్రకృతి తమో గుణం నుండి సతో గుణిగా ఇప్పుడు మనం తయారు చేయాలి. ఆ పనిలోనే బాబా మనల్ని పెట్టారు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీ ఏముంది? దీనిని సతోగుణిగా చెయ్యాలి. బాబా అంటారు, ప్రకృతి జైసే భీ హో చలేగి, ఆప్కే రాజ్యమే చలేగా. బాబా అంటారు, మీ రాజ్యంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రకృతిని మనం సతో ప్రధానంగా చేస్తాం. ప్రకృతి మనకి ఎలా కావాలంటే అలా నడుస్తుంది. మీకు ఎలా కావాలంటే ప్రకృతి అలాగే ఉంటుంది. మీ రాజ్యమే నడుస్తుంది. ప్రకృతి మిమ్మల్ని ఏమి తనకి నచ్చినట్టు ఉండదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు, అంతేనా? మీరు ఎలా చెప్తే అది అలాగే ప్రకృతి నడుస్తుంది. మీకు ఎలా మంచిగా ఉంటుందో, సుఖంగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏమంటారు? హా కరో యా నా కరో నహీ చలేగి. ఏమంటారు? అవునంటారా కాదంటారు? మీ రాజ్యం నడుస్తుందా, ప్రకృతి రాజ్యం నడుస్తుందా? ఏమంటారు? హా యా నా, అవునంటారా కాదంటారా? చెప్పండి. నడవదా? మీరు చెప్పినట్టు ఉండదా అక్కడ? నాకు నచ్చినట్టు నడుస్తుందా ఏంటి? ప్రకృతి సతోగుణిగా ఉంటుంది. మరి దీన్ని ఎవరు సతోగుణిగా చేస్తారు? ఎవరు తయారు చేయాలి? ఎవరు తయారు చేస్తారు? మీరే తయారు చేస్తారు. అందుకే మీకు సేవకురాలుగా ఉంటుంది. మీరే తయారు చేస్తున్నారు కదా ఇక్కడ ప్రకృతిని. అందువలన అచానక్ కా పెహలా దృశ్య చోటా యా షురూ హువా. అందుచేత ఇప్పుడు ప్రకృతిలో సడన్గా ఏదైనా జరిగినా, ఏదైనా మార్పు వచ్చినా, పెద్ద పెద్ద దృశ్యాలు వచ్చినా, చిన్న చిన్న దృశ్యాలు వచ్చినా, ఏదైనా ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది. ఇంకా మార్పు వస్తుంది. ఇంకా పెద్ద పెద్దవి ఇంకా దృశ్యాలు వస్తాయి. సడన్గా చాలా వస్తాయి. ఎందుకంటే ప్రకృతి పరివర్తన అనేది స్టార్ట్ అయిపోయింది. జో సోచ్తే సోచ్ మే నహీ హోగా హోనా. అసలు ఆలోచనల్లో కూడా మనం ఊహించని మార్పులు చూస్తాం. ఆలోచనల్లో కూడా ఊహించలేని మార్పులన్నీ జరుగుతాయి. బాబా చాలా సమయం నుండి మనందరికీ సడన్గా ఏదైనా జరగవచ్చు అనే పాఠాన్ని చదివిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన పని కూడా మనం ఇంకా స్టార్ట్ చేయాలి. దేనికి? ఎవర్ రెడీ, సిద్ధంగా ఉండాలి. బాబా చెప్పింది చూస్తున్నాం, ఏదైనా జరగవచ్చు అంటే మనం ఊహించలేనివన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మన పని కూడా మనం మొదలు పెట్టాలి కదా. గాబరా పడిపోవడం కాదు, సిద్ధంగా ఉండాలి. బాబా అన్నారు ఏదైనా జరుగుతుందని. ఇది జరగడం మొదలైనప్పుడు మనం ఏం చేయాలి? గాబరా పడాలా, సిద్ధంగా ఉండాలి? గాబరా పడకూడదు, సిద్ధంగా ఉండాలి. కథ చెప్తారు కదా, నలువైపులా కూడా నిప్పంటుకున్న పరమాత్మ సాంగత్యంలో ఉన్న పిల్లలు సురక్షితంగా ఉన్నారు. నలువైపులా నిప్పంటుకుందంట, కానీ పరమాత్మ సాంగత్యంలో ఉన్న పిల్లలు సురక్షితంగా ఉన్నారంట. కాబట్టి పిల్లలైన మీరు నలువైపులా ఏం జరిగినా ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. పేపర్స్ అయితే అనేకం వస్తాయి, కానీ మీరు డబల్ వర్క్ మీకుంది. ఏం చేయాలి మనం? డబల్ వర్క్ అంటే పేపర్ వచ్చినప్పుడు మనం డబల్ పనులు చేయాలి. 2 పనులు మనందరికీ ఉన్నాయి. ఏంటది? ఒకటి, నిర్భయంగా పరిస్థితిని ఎదుర్కోవడం. రెండవది, మన భక్తులకి దుఃఖీలైన మన సోదరి సోదరులకి సేవ చేయటం. మనం స్వయం సేఫ్గా ఉండాలి. దుఃఖితులవుతున్నటువంటి మన యొక్క సోదరి సోదరులందరికీ కూడా సహయోగం ఇవ్వాలి. బాబా అంటారు, ఇవి 2 పనులు మీకున్నాయి. ఏ విధంగా? వారందరికీ సేవ ఎవరు చేస్తారు? మీరు ప్రభు సాంగత్యం అనే రంగులో ఉన్నారు కాబట్టి పరమాత్మ సాంగత్యం యొక్క రంగులో ఏదైతే మీరు ప్రాప్తించుకున్నారో అది మీ భాయి బహన్లందరికీ మరియు భక్తులకి చాలా ప్రేమతో హృదయపూర్వకంగా పంచాలి. ముందు మనం సేఫ్గా ఉండాలి.
దుఃఖంలో ఉండే వాళ్ళందరికీ దిల్ సే బాంటో, మనసుతో పంచాలి. దుఃఖ సమయంలో ఎవరు గుర్తొస్తారు అందరికీ? ఏ విధంగా? పరమాత్మ అంటే వారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. పరమాత్మ ఎవరో అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైనా మనుషులకి, అజ్ఞానంలో ఉండే బయట ప్రపంచంలో వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా భగవంతుడా, తండ్రి అనే అంటారు, హే పరమాత్మ అనే అంటారు. వాళ్ళు కూడా తెలియకపోయినా కూడా, అర్థం కాకపోయినా కూడా అంటారు. అంటే బాబా అంటారు, మరి వారి పిలుపులకి రెస్పాండ్ ఎవరు అవుతారు? పరమాత్మ పిల్లలైన మీరే కదా వారికి రెస్పాండ్ అవ్వాలి. ఆ దుఃఖీలకు సహయోగం ఎవరు ఇస్తారు? మీరే కదా వారికి సహాయంగా మారాలి. వారికి మీరు మీ శుభ భావన, శుభ కామన ద్వారా, బాబా ద్వారా మీరు పొందినటువంటి కిరణాల ద్వారా సహాయకులుగా అవ్వాలి. ఏం సాయం చేస్తాం మనం? ఏం సాయం చేయాలి? పరమాత్మ పిల్లలమైనటువంటి మనము దుఃఖీలకు సహాయకులుగా అవ్వాలి. ఎలా? శుభ భావన ద్వారా, శుభ కామన ద్వారా, బాబా ద్వారా ప్రాప్తించిన కిరణాల ద్వారా సహాయకులుగా అవ్వాలి. అయినా సరే వారు కూడా బయటవారు కాదు కదా, అందరూ మీ పరివారమే. పరివారం అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? ఒకరికొకరు సహకరించుకోవటమే కదా. కాబట్టి పేరే ఉంది సహయోగ్. హెల్పింగ్ చేయడాన్ని ఏమంటారు? సహయోగ్ అంటే శ్రేష్ఠ యోగ్ బాబా అంటారు. ఇదే సాధన. మీ శ్రేష్ఠ యోగంతో సహయోగ్ ఇవ్వాలి. మీరు బాబాతో శ్రేష్టమైన కనెక్షన్లో ఉంటే మీరు ఇతరులకి సహయోగం ఇవ్వగలుగుతారు. ఇదే సాధన. సాధన ఏంటి? ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి సాధనం ఏంటి? శ్రేష్ఠ యోగ్. మీ శ్రేష్టమైన కనెక్షన్ బాబాతో ఎంత ఉంటుందో మీరంత వారి మనస్సుకు హెల్ప్ చేయగలుగుతారు. బాబా అంటారు వారికి సహయోగాన్ని ఇవ్వగలుగుతారు. సహయోగం ఇవ్వటానికి ఇదే సాధన. సందేశం కూడా పంపించారు కదా. ఏ విధంగా? సందేశ్ भी भेजा था कि समय ఫిక్స్ करो ऐसा नहीं हो जाएगा. బాబా అంటారు అందుకే మీకు చాలా రోజులు బట్టి ఏమవుతుంది, ఎన్నో సందేశాలు బాబా పైనుండి కూడా పంపిస్తున్నారు. ఏమని? టైం ఫిక్స్ చేసుకోండి. దేనికి? కూర్చొని శ్రేష్ఠ యోగాన్ని చేయడానికి. శ్రేష్ఠ యోగంతో సహయోగం ఇవ్వడానికి, మనసా సేవ చేయడానికి టైం ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఎసనే హో జాయేగా, ఏదోలే ఎలాగోలాగా అయిపోతుందిలే అంటే అవ్వదంటారు బాబా. ఒక నిర్దిష్టమైన సమయం కేటాయించుకోండి. ఎలాగైతే బాబా ఒక సిస్టంలోనే పెట్టారు, ట్రాఫిక్ కంట్రోల్స్ చేయండి, అమృత వేళ ఫిక్స్డ్గా తప్పనిసరిగా చేయండి. అలాగే ఇవి రెండు సరిపోవు కూడా. ట్రాఫిక్ కంట్రోల్, అమృత వేళ నిశ్చిత యోగంతో పాటు బాబా అంటారు మీ కార్య ప్రమాణంగా మనసా సేవకి కూడా కొంచెం సమయం కేటాయించుకోండి. సమయ ప్రమాణంగా కొంచెం సమయం నిర్దేశించుకొని ఈ శ్రేష్ఠ యోగం, సహయోగం చేయటం ఇప్పుడు అతి అవసరం. అతి అవసరం. కాబట్టి సమయం కేటాయించండి. దయాహృదయులు అవ్వండి, కళ్యాణకారీలు అవ్వండి. మీ స్వమానం ఏంటి? బ్రాహ్మణుల యొక్క బాబా స్వమానంతో పాటు బాబాది గుణగానంలో ఫస్ట్ ఏమని అంటారు? బాబా మహిమలో ఏం పడతారు? అదే మహిమ మనది కూడా ఫస్ట్ స్వమానం. అదేంటి? విశ్వ కళ్యాణకారి. దయ ఉండాలి. విశ్వ కళ్యాణకారి అనే టైటిల్కి అర్హత ఎప్పుడు వస్తుంది? దయ ఉండాలి. దయ ఉండాలి ఫస్ట్.
కీ హో జాయేగా. ఏం అవసరం లేదు, దయ అక్కర్లేదు, సమయం కేటాయించక్కర్లేదు, అయినా అయిపోద్దా? అలా ఎలా అయిపోద్దాం? దయ ఉండాలి, విశ్వ కళ్యాణకారి భావన ఉండాలి, సమయం కేటాయించాలి. అలా చేస్తేనే అవుతుంది. ఎలాగోలాగా అయిపోద్ది, అదే అయిపోద్ది అంటే అలా అవ్వదంటారు. ఇందులో నిర్లక్ష్యం ఉండకూడదు. అదే అయిపోద్ది, పర్లేదు, అలా నిర్లక్ష్యం ఆలోచన ఉండకూడదు. మాటల్లో కూడా అలా నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు, అదే అయిపోద్ది. అల్బేలా వద్దు. ఎందుకంటే చూడండి, బాబా ఎంతలో ఒక విషయం ఎలా హైలైట్ చేస్తున్నారంటే, మీరు ఎప్పుడైనా సరే ఎవరికైతే మనస్తో సకాశిచ్చారో వారు తప్పనిసరిగా మీ భక్తులు అవుతారు. వారు మీ తాలూకా ఏమవుతారు? వాళ్ళందరూ కూడా మీకు ప్రజలు అవుతారు, మీకు భక్తులు అవుతారు. మీరు మనసుతో ఎంతమందికి ప్రకంపనలు అందించారో వాళ్ళందరూ కూడా మీ భక్తులే, మీ లిస్టులోకి వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా. అందుచేత ఏం చేయాలి? ఎంతమందికి మనం పంచుతున్నాం? కూర్చున్నప్పుడు మనం యోగం చేసినప్పుడు ఎంతమందికి కిరణాలు పంపిస్తున్నాం? ఎంతమందికి మనం సకాశిస్తున్నాం? మనసుతో ఎంతమందికి దానం చేస్తున్నాం? వాళ్ళందరూ కూడా మీకు భక్తులు అవుతారు. అంటే ఎంత అటెన్షన్ ఉండాలి? పంపిస్తున్నారు ఎవరికైనా, సకాశిస్తున్నారు ఎవరికైనా. సత్యనారాయణ గారు సకాష్ పంపిస్తున్నారా లేదు? ఎవరికైనా ప్రకంపనలు ఇస్తున్నారా లేదు? నాయుడు మనసుతో సకాష్ ఇస్తూ ఉంటారా? పంపిస్తున్నారా లేదు? బాబా అంటారు సకాష్ ఇవ్వండి, ప్రకంపనలు ఇవ్వాలి. బాబా అంటారు అటెన్షన్ ఉంటుందా అంటారు బాబా. ఎవరైతే అనుకుంటున్నారో మాకు అటెన్షన్ ఉంది మనస సేవ పైన, బాబా అంటారు అటెన్షన్ ఉండాలి అనుకుంటున్నారు, మాకు అటెన్షన్ ఉంది అని. और బడేగా ఓ హాత్ ఉఠా, బాబా మాకు ధ్యానం ఉంది మనస సేవ పైన, చాలామందికి మేము చేస్తున్నాం, కానీ ఇంకా పెంచుతాం, ఇంకా మేము ఎక్కువ మందికి మనస సేవ చేస్తాం, సమయం కేటాయించుకుంటాం, చేస్తాం. नीचे ऊपर कर रहे हैं, यहाँ देखने आ रहे हैं. బాబా అంటారు ఎలాగైతే చేయొద్దండి, చేయెత్తుతారా? ఎవరెవరికి అటెన్షన్ ఉందో మేము మనసా సేవ చేస్తాము, యోగదానం చేస్తున్నాము అన్నవాళ్ళు చేయొద్దండి. చేయొద్దండి అంటున్నారు బాబా. ఏమి చేయి కింద మీద చేస్తున్నారు అంటున్నారు బాబా. ఎత్తుతున్నారు, దించుతున్నారు, కింద మీద ఏం చేస్తున్నారు? యహా దేఖ్నే ఆ రహే, టీవీలో కనబడుతుంది మీరు కింద మీద చేస్తున్నారు. బాబా అంటారు మీరందరూ కూడా మీ స్వమానంలో ఉండాలి, ప్రాక్టికల్లోకి తేవాలి. ఆత్మలన్నీ కూడా ఇప్పుడు సంగం యుగంలో మనస్సుతో మీ పాటలు పాడుతున్నాయి. వాహ పరమాత్మ పిల్లలు, వాహ్ అని వింటున్నారు కదా. సంగం యుగంలో మనం భక్తులు ఎలా పాటలు పాడుతున్నారో అద్భుతం అద్భుతం అని చెప్పి దేవతలకు ఎన్ని రకాలుగా వారు గుణగానం చేస్తున్నారు, వింటున్నారు కదా. మన సహాయం ఇవ్వటం వల్లనే వాళ్ళు ఇన్ని పాటలు పాడుతున్నారు, మహిమలు చేస్తున్నారు. బాబా అంటారు ఇప్పుడు సహాయం అర్ధకల్పం మీ పాటలన్నీ పాడుకుంటారు. మీరు వారికి పూర్వజులు కదా, పూర్వజులే కదా. వృక్షంలో ఎక్కడున్నారు? బ్రాహ్మణులు ఎక్కడ కూర్చొని ఉన్నారు? క్రింద వృక్షంలో మొదల దగ్గర కూర్చొని ఉన్నారు కదా, పూర్వజులు కదా. వినిపిస్తున్నాయా పిలుపులు? భక్తుల తాలూకా పుకారు వినబడుతుందా లేదా? బాబా అంటారు వినిపిస్తుందా? ఏ విధంగా? కొంచెం మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం సావధానపరుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి మీరు అంటున్నారు బాబా. ఎందుకంటే దుఃఖీలకు సహాయం చేయాలంటే ఆ పిలుపులు మనకి వినబడి మనం వాటికి రెస్పాన్స్ ఇవ్వాలి అంటే మనలో మన పైన మనకి జాగ్రత్త ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా హోలీ జరుపుకుంటున్నారు కదా. మొత్తం సంగమయుగం అంతా హోలీ.
పరమాత్మ సాంగత్యం యొక్క రంగులో ఉంటున్నారు కదా, స్మృతి చిహ్నం జరుపుకుంటున్నారు కదా. ఒకరోజు 2 రోజులు కాదు, మీరు పూర్తి సంగమయుగం అంతా ప్రభు సాంగత్యంలో ఉండాలి. ఎంతో నష్యాలో ఉండాలి. బయట వాళ్ళు అడుగుతూ ఉంటారు, హే ప్రభు అని, హే ప్రభు ఇది చెయ్యు అది చెయ్యు అంటారు. కానీ మీరు 21 జన్మలకి మీకు గ్యారంటీ లభించింది. ఎప్పుడు దుఃఖం అనేది స్వప్నంలో కూడా మీకు 21 జన్మలు అక్కడ ఉండదు. దుఃఖంతో కూడినటువంటి దృశ్యాలు కూడా 21 జన్మలు మీరు చూడరు. సంకల్పంలో కూడా దుఃఖం అనే అలే మీకు 21 జన్మలు రాదు. ఇది మీకు గ్యారంటీ ఉంది. కనుక సదా ప్రతి ఒక్కరూ రాజ్యం తీసుకోవాలి అంటే ఇప్పుడిప్పుడే బాబా అంటారు, పరివారం సత్యుగి సాథీలు మరియు రాయల్ ప్రజలు, సాధారణ ప్రజలు అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవాలి. మీరు భవిష్యత్తుకు కావాల్సిన వాళ్ళందరినీ ఎప్పుడు తయారు చేసుకోవాలి? ఇప్పుడు 21 జన్మల గ్యారెంటీ. కొంచెం సేవ చేసిన సమయం కేటాయించాలి. ఎందుకంటే మీ దగ్గర సంకల్ప శక్తి అనేది ఉంది. మీ దగ్గర ఉంది కదా, సంకల్పాల శక్తి అయితే ఉంది కదా మన దగ్గర. కేవలం బాబా దగ్గర లభించే పెద్ద ఆస్తి సంకల్ప శక్తి. బాబా ద్వారా శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఆస్తి మనకి లభించింది. శ్రేష్ఠ సంకల్పాల ఖజానా బాబా మనకి ఇచ్చారు. ఇది కేవలం మీ దగ్గరే ఉంది. మంచిగా సంకల్పాలు చేయటం, వాటిని ఇతరులకి పంచడం, ఇదంతా మనకే తెలుసు కదా. కాబట్టి కాకపోతే దీన్ని మనం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మన సోదర సోదరీలందరికీ కూడా ఇవ్వాలి. పంచండి అంటారు. మీ సంకల్పాల్ని పంచండి. బాబా ముందు కూడా చెప్పారు, సదా చెక్ చేసుకోండి. నేను బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కారాల మిలనం యొక్క రాస్ చెయ్యగలుగుతున్నానా? నాకు ముందు నేను బ్రాహ్మణ పరివారంతో అందరితో కలిసి మెలిసి సంస్కారాల రాస చేయగలుగుతున్నాను. రాస చేసినప్పుడు ఎలా ఉంటుంది? అందరూ ఒకలాగే వేయాలి, ఒకే స్టెప్ వేయాలి, ఒకలాగే చేతులు కలపాలి, ఒకలాగే కాళ్ళు కలపాలి. ఒకరు ఒకలాగా ఇంకొకరు ఒకలాగా వేస్తే చేతులు కాళ్ళు కలిపితే అవ్వదు, ఒకేలాగా కలపాలి. అందుకే అలాగే సంస్కారాన్ని కూడా అందరితో కలుపుకో. బాబా అన్నారు కదా, బాబా అంటారు, ఆ రాసి ఎప్పుడు చేయగలరు? ఎవరితోనైనా కలిసిమెలిసి ఉండగలము. బాబా అంటారు, డేట్ ఫిక్స్ చేయండి, అందరితో కలిసిమెలిసి ఉండగలము. ఫిక్స్ అవుతుందా? అవుతుందంటారా? ఫస్ట్ లైన్ వాళ్ళు చెప్పండి. ఎవరినైనా కలుపుకుంటాము, ఎవరితోనైనా కలిసి ఉండగలము అని చెయ్యత్తమంటున్నారు బాబా. అవుతుందా? వాళ్ళతో అయితే అవ్వదు, వీళ్ళతో అయితే అవ్వదు, వీళ్ళతో అయితే కుదరదు అంటారా? పాండవులు చెప్పండి. పాండవులు ఎవరితోనైనా కుదురుతుందా? కొందరితో కుదరదా? కుదురుతుందా కుదరదా అని అడుగుతున్నారు బాబా. బాబా అంటారు, చెప్పండి. పాండవులు లేకుండా గతి లేదు కదా. పాండవులు కదా మీరు లేకుండా అందరికీ దారి దొరకదు. అచ్చా, కాబట్టి లాస్ట్ టర్న్ కాబట్టి ఇంకా ఒక టర్న్ ఉందా? ప్రతి ఒక్కరు కూడా ఏం దృఢ సంకల్పం చేస్తారు? ఏ సంకల్పం చేయాలో ఫిక్స్ చేసుకొని పేపర్ మీద రాసేసి ఇవ్వండి అంటారు పాపం. రాసి ఇవ్వండి. ఎంత సమయం పడుతుంది? जो ब्राह्मण परिवार में कभी भी संस्कार अपना कार्य नहीं करे, పేపర్ మీద రాసి ఇవ్వాలి. ఏమనంట? బ్రాహ్మణ పరివారంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సంస్కారాలు తమ యొక్క పని చెయ్యవు. అంటే నేను నా సంస్కారంతో ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పడను, ఇబ్బంది పెట్టను. అవుతుందా? రాసిమ్మంటున్నారు బాబు.
సంస్కారాలతో నేను ఇబ్బంది పడను. అది నా సంస్కారం కావచ్చు, వేరే వాళ్ళ సంస్కారం కావచ్చు. అది పాత సంస్కారం అని నాకు తెలుసు కాబట్టి దాంతో నేను డిస్టర్బ్ అవ్వను, ఎవరిని డిస్టర్బ్ చేయను. పాత సంస్కారం వలన ఇబ్బంది కలుగుతుంది కదా, అది నాదైనా వేరే వాళ్ళదైనా. దాంతో నేను ఇబ్బంది పడిన, ఎవరిని ఇబ్బంది పెట్టను. పేపర్ మీద రాసిస్తారా అని అడుగుతారు బాబా సంస్కారాలతో ఇబ్బంది కలుగుతుంది ఏంటి? కలుగుతుందా? పాత సంస్కారాలతోనే మనం మందైనా వేరే వాళ్ళదైనా దాంతో ఇబ్బంది పడతాం. అలా నేను ఇబ్బంది పడను అని. వాళ్ళ సంస్కారము నా మీద ప్రభావాన్ని వేయదు, నా సంస్కారం కూడా ప్రభావాన్ని వేయదు, నేను ఇబ్బంది పడను అని రాసిస్తారు. ఎప్పటికీ డేట్ చేయట్లేదేమి. బాబా అంటారు ఫోటో తీయండి, అయితే మంచిది, వీళ్ళకి ఫోటో తీయండి అంటారు. ఇబ్బంది పడం, ఇబ్బంది పడ. ఎందుకంటే సడన్గా బాబా అంటారు సీన్ చూడాలి. సడన్గా ఏదైనా జరిగినప్పటికీ మీరు సిద్ధంగా లేరనుకోండి, ఏమైంది చూడండి. సడన్గా జపాన్లో భూకంపం, జపాన్లో సునామీ వచ్చింది, ఒక్కసారిగా ఎంత ప్రమాదం జరిగింది. అన్ప్రిపేర్గా ఉంటే ఎలా అంటున్నారు బాబా? మనకి మనం జాగ్రత్త పడాలి కదా. ఆ సంస్కారాలతో ఉండిపోతే ఎలా అంటున్నారు బాబా? ఎంత ప్రమాదం జరిగింది సడన్గా వచ్చిన భూకంపం, సునామీ వల్ల. అలాగే సడన్గా ఏదైనా జరగవచ్చు. అందుకే బాబా అంటారు మీరు రెడీగా ఉండండి. వేరే వాళ్ళకి శుభభావన, శుభకామన ఇచ్చినప్పుడు బాబా చూశారు, ఇతరులకి సేవా ప్రోగ్రామ్స్, ఇతరుల గురించి సేవా ప్రోగ్రామ్స్ మీరు పెడుతున్నప్పుడు మరి స్వయంకి ఒకవేళ ప్రతి ఆత్మ ప్రతి సదా శుభభావన, శుభకామన పెట్టుకున్నాం అనుకోండి, అందరి మీద శుభభావన, శుభకామన పెట్టుకోవాలి. నెంబర్ వారుగా ఉంటారు. ఇంకా అది తర్వాత వాళ్ళ పవర్, అది వాళ్ళ రిసీవింగ్ పవర్ కావచ్చు. నెక్స్ట్ తర్వాత సంగతి. అది ముందు మన వైపు నుండి మనం శుభభావన, శుభకామన పెట్టుకోవాలి. మీ యొక్క స్మృతి చిహ్నం మాలలో ఏముంది? బాబా అంటారు మాలలో అందరూ 1వ నెంబర్లోనే ఉన్నారేంటి? మాలలో అందరూ ఫస్ట్ పోస్ట్గా ఉన్నారా? ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఎన్ని పూసలు ఉన్నాయో అన్ని నెంబర్లు ఉంటాయి. బట్ అందరూ మరి శుభభావన పెట్టుకుంటే అందరూ మారిపోవాలి కదా అని అనుకోకండి. వారి యొక్క శక్తిని బట్టి అది జరుగుతుంది. కానీ మన వైపు నుండి మనం నెంబర్ వారుగా ఉంటారు కదా, మాలలోని నెంబర్ వారుగానే స్థానాలు ఉంటాయి కదా. ఎందుకు మరి అలా నెంబర్స్ ఎందుకు దొరికే? రకరకాల సంస్కారాలు. కానీ మీ సంస్కారం, కానీ మనం ఏం చేయాలి? మనము వారి సంస్కారాన్ని చూడ్డానికి బదులుగా వారి మీద శుభభావన, శుభకామన పెట్టుకోవడం మన పని. అయినా సరే ఎవరైనా మన పరివారమే కదా, బ్రాహ్మణ పరివారమే కదా, ఎలాంటి వాళ్ళు కావచ్చు, పరివారం అయితే మందే కదా. ఎలాగైతే నా బాబా అన్నామో అలాగే నా పరివారము అని కదా మనం అంగీకరించాలి కదా. అచ్చా, అందరూ బాగానే చేయెత్తారు, అందరికీ ఉత్సాహ ఉల్లాసాలు అయితే ఉన్నాయి, అందుకే చేయెత్తారు. కాబట్టి ఒకరికొకరు సహయోగి అయి శుభభావన, శుభకామన యొక్క దృష్టి, వృత్తి, స్మృతి పెట్టుకోండి. ఈ రాస ఎలాగైనా జరగాలి. మీకు కానీ శుభభావన, శుభకామన యొక్క దృష్టి, వృత్తి, స్మృతి ఉంటే ఈ రాస తప్పకుండా మీరు చేయగలరు. మీకు ఇది పెద్ద విషయం కాదు. ఇందులో మీరు చాలా మంచి నెంబర్ కూడా తీసుకోగలరు. బాబా అంటారు డేట్ గురించి ప్రాక్టికల్గా మీరు ఆలోచించి డేట్ చెప్పండి. బాబా అంటారు చేసి చూపించండి. ఎవరైతే ఇది చేసి చూపిస్తారో వారికి ఒక అతీతమైన, అతి ప్రియమైన బహుమతి కూడా బాబా ఇస్తారు. బాబా అంటారు ఆ బహుమతి ఏంటో ఇప్పుడు చెప్పను, కానీ బాబా ఖచ్చితంగా చేసిన పిల్లలందరికీ బహుమతి అయితే ఇస్తారు. ఎందుకని? బాబా అంటారు సేవ చేయడానికి సమయం కేటాయించిన వాళ్ళకి బాబా ఖచ్చితంగా బహుమతి ఇస్తారు. సేవ చేయాలి. ఏ సేవ? మనసా సేవ. బాబా అంటారు అంతేగాని ఈ సంస్కారాలే కిటకిటలు ఆడకూడదు.
వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఎవరి సంస్కారంతో మన సంస్కారంతో కిటకిటకిటలాడుతూ సమయం అంతా మొత్తం ఏం చేయకూడదు. సమయం ఏం చేసేది? సంస్కారాల కిటకిటకిటలాడుతూ మనసుతో మొత్తం సమయం అంతా పీల్చేస్తుంది. ఈ సంస్కారాలతో సమయం అంతా పోతుంది, సమయం లాగేసుకుంటాయి ఇవి. అందుచేత ఇప్పుడు బాబా అంటారు, ఈ సమయంలో ఇది చాలా అవసరం. ఈ వీటి ప్రభావంలోకి వెళ్ళకండి, ఇతరులది కానీ మంది కానీ. మన టైం పోతుంది, అర్థమైందా? సరేనా? చేస్తారా? టైం వేస్ట్ చేసుకోరు కదా. మీ సంస్కారాలతో, ఇతరుల సంస్కారాలతో, వాటితో మొత్తం టైం అంతా పీల్చేస్తుంది ఇది అంటున్నారు బాబా. ఎందుకంటే లోపల కిటకిటలాడుతూ ఉంటారు, టైం అంతా పోతూ ఉంటుంది అంటున్నారు బాబా. వదిలేయండి అని అంటారు బాబా. అచ్చా, అర్థమైంది కదా. మధుబన్ వాళ్ళు ఏమంటారు? ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ముందు సీట్లో ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళని చూసి బాబా మాట్లాడుతున్నారు, ఏమంటారని అడుగుతున్నారు. కిటకిటలాడుతూ ఉంటారా? కిటకిటలాడితే ఏమవుతుంది? మొత్తం అంతా పీల్చేస్తుంది మీ శక్తిని, మీ టైం పీల్చేస్తుంది అది. అర్థమైంది కదా. కాబట్టి మధుబన్ నివాసీలు బాబా అంటారు, మధుబన్ అంటే విశేషం కదా. మధుబన్ వాళ్ళు ముందు సీట్లో కూర్చున్నారు. మీకు ఇష్టమైన బాబ్దాదా అందరి ప్రతి, మధుబన్ నివాసుల ప్రతి దిల్ కా ప్యార్, బాబాకి మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది. మధుబన్ వాళ్ళకు కూడా చాలా ప్రేమ ఉంది. బాబా అంటారు, బాబాతో ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ఎప్పుడూ తొలగిపోదు కదా. అమరమైన ప్రేమ ఉంది కదా, ఇందులో అమర ప్రేమ ఉంది కదా. కాబట్టి మధుబన్ నివాసులు ఎందుకు అయ్యారు? అంత అమరమైన ప్రేమ లేకపోతే ఇక్కడ ఉండగలరేంటి? ఇంత ప్రేమ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉండిపోగలిగారు. బాబా అంటారు, ఎక్కడికైనా మధుబన్ వాళ్ళు వెళ్తే ఎంత గౌరవంతో చూస్తారు వాళ్ళని. ఎందుకంటే మధుబన్ 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 అని అంటారు కదా. అందుచేత అటెన్షన్ పెట్టుకోవాలి. లాస్ట్ టర్న్ వాళ్ళు కూడా అందరూ మధుబన్లో ఏ స్థానం అయితే మీకు ఇచ్చారో, ఎక్కడైతే బాబా అంటారు స్థాన్ ముకరర్ కన్నా జహా అప్ని చిటికీ డాలే లేకిన్ లాస్ట్ టర్న్కే పెహ్లే. అందరూ కూడా బాబా అంటారు ఏం చేయాలంటే, ఎక్కడున్నా సరే మధుబన్ నివాసులందరూ మీరు ఎక్కడున్నా సరే పాండవ భవన్ లేదా ఎక్కడున్నా నార్ సరోవర్ ఉత్తరం మాత్రం రాసి వేయాలి. లాస్ట్ టర్న్ అవ్వకముందే ఏదేమైనా సరే మేము మా సంస్కారానికి వశమై, ఇతరుల సంస్కారానికి వశమై మా టైం పాడు చేసుకొని కిటకిటలాడము అని ఉత్తరం రాసి ఢిల్లీలో ఎక్కడేసినా పర్లేదు కానీ చీటీ మాత్రం వేయాలి అన్నారు. అచ్చా, అందరూ హోలీ జరిపిస్తారు కదా, మీకు రోజు హోలీయే. బాబా అంటారు ఏ విధంగా ఇప్పుడు బయటకి మీరు హోలీ జరపాల్సిన అవసరం ఏమీ లేదు. బాబా అంటారు ఎక్కడ జరపాలి? కహామనానే. ఈ ట్రిప్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లేవండి, అందరూ చాలామంది ఉన్నారు. మంచిది, మొదటిసారి మధుబన్ నివాసులుగా అయ్యారు కదా, ఈ భాగ్యం మీకు దొరికింది. అందరూ కూడా మీ బాయి బహన్లే కదా. మరియు బాప్దాదా మీ అందరికీ మొదటిసారి వచ్చినందుకు శుభాకాంక్షలు. ఇప్పుడు బాబా చూస్తున్నారు, ఛాన్స్ ఉంది, కొంచెం లేట్ అయిపోతే ఈ ఛాన్స్ కూడా ఉండదు. ఆలస్యంగా వచ్చారు కానీ పర్వాలేదు. थोड़ी देर से आए हैं लेकिन जो चाहे अपनी లాస్ట్ సో ఫాస్ట్. కొంచెం ఆలస్యంగా వచ్చారు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు. ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత, లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నెంబర్ తీసుకొని ఫస్ట్ డివిజన్లోకి వెళ్ళే అవకాశం కొంచెం ఉంది. కాబట్టి బాబా ఈరోజు వచ్చిన వాళ్ళకి పిల్లలందరికీ వరదానం ఇస్తున్నారు. కేవలం బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నడవండి. ఆ శ్రీమతంపై నడిస్తే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళడానికి ఇదే తరీకా, ఇదే పద్ధతి. బాబా మహావాక్యాలు ఎలా ఉన్నాయో అలా నడుచుకోవటం. ఎందుకంటే శ్రీమతమే శ్రేష్టమైన డివిజన్లో నెంబర్గా మనల్ని తయారు చేస్తుంది. మనల్ని ఫస్ట్ నెంబర్ తెచ్చేదేంటి? బాబా సలహా. ఈ పరివారం ద్వారా మీ అందరికీ వరదానం అయితే బాబా ద్వారా కూడా లభించింది.
కాకపోతే శుభ భావన, శుభకామన, మీరందరూ కూడా ఎంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. మీరందరి ప్రతి కూడా హృదయంతో ఆశీర్వాదాలు. ఎక్కడ క్లాస్కి వచ్చినా బాబా అంటారు మీ అందరికీ కూడా మీకు క్లాసుల్లో కూడా అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు. ఈ ఆశీర్వాదాలే మిమ్మల్ని తీవ్ర పురుషార్థిగా తయారు చేస్తాయి, మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి. ఆ నిశ్చయం పెట్టుకోండి. ఎంతమంది యొక్క ఆశీర్వాదాలు అనుకుంటే క్లాసులు చేసే అందరూ మీకు ఫస్ట్ టైం వచ్చారు, ఎన్ని దేవుళ్ళు ఇచ్చారు కదా, ఈ క్లాసులు ఎన్ని విన్నారు, అందరూ మీకు దువా ఇచ్చారు. ఈ ఆశీర్వాదాలు ఏం చేస్తాయి, అందరి శుభ సంకల్పాలు మనల్ని ముందుకి తీసుకుని వెళ్ళిపోతాయి, ఫస్ట్ డివిజన్లోకి తీసుకుని వెళ్ళిపోతాయి. ఈ నిశ్చయం పెట్టుకోండి. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా అందరికీ చాలా బడియా సుందర్ గుడ్ నైట్ చెప్తున్నారు. अच्छा हम रूहानी बच्चों में रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. వరదానం ప్రతి సంకల్పం మరియు కర్మలు సిద్ధి అనగా సఫలతని పొందే సంపూర్ణ మూర్తి భవ. సంకల్పాల్లో సిద్ధి ఎప్పుడు ప్రాప్తి అవుతుందంటే ఎప్పుడైతే సమర్థ సంకల్పాన్ని రచిస్తామో. మనం చేసిన సంకల్పం సిద్ధించాలంటే ముందు మన సంకల్పం సమర్థ సంకల్పమై ఉండాలి. శక్తివంతమైన సంకల్పాలన్నీ కూడా ఏమవుతాయో సిద్ధిస్తాయి. అదే మనం అనవసరమైన సంకల్పాలు ఎక్కువగా రచించామనుకోండి, ఆలోచనలు ఎక్కువైతే అందులో సమర్థత ఉండదు. ఎక్కువ రచించిన వాళ్ళే దాన్ని పాలన చేయాలి. ఎక్కువ ఆలోచనల్ని పాలించలేం కదా. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని పోషించడం అంత కష్టం. అలాగే ఆలోచనలు ఎక్కువైపోతే అందులో శక్తి ఉండదు. పిల్లలు ఎక్కువైపోతే వాళ్ళు ఆరోగ్యంగా జన్మించారు, తర్వాత వాళ్ళు ఎక్కువ మంది జన్మిస్తే వాళ్ళు పాలించడం పోషించడం కష్టం. అలాగే మనసులో ఆలోచనలు ఎక్కువైపోతే బలహీనమైన ఆలోచనలు అయిపోతాయి. వాటిని మళ్ళీ ఎవరు పోషిస్తారు, ఎవరు పాలిస్తారు? వాటిని పాలించలేరు. అందుచేత ఎంత తక్కువ సంకల్పాలు చేస్తారు, తక్కువ రచనల్ని రచించండి, సమర్థవంతమైన రచనలు రచించండి, తక్కువ ఆలోచించండి, అవి కూడా పవర్ఫుల్గా ఆలోచించండి, శక్తివంతమైన సంకల్పాలు చేయండి. బాబా అంటారు లేదనుకోండి, ఆలోచనలు ఎక్కువైపోతే అవి శక్తిహీనమైపోతాయి. ఒక్క ఆలోచన కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాని ఆలోచనలే వస్తాయి. ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారు? శక్తిహీనంగా ఉంటారు, ఖర్చు అయిపోతూ ఉంటారు. ఆ ఆలోచనలు కూడా ఏమీ పనిచేయవు. కాబట్టి ముందు అసలు వ్యర్థాన్ని రచించడం బంద్ చేయండి, అనవసరంగా ఆలోచించడం ఆపండి. అప్పుడే మన జీవితంలో మనం చేసే ప్రతిదీ సక్సెస్ అవుతుంది. ఏది చేసినా సఫలం అవ్వాలి, శక్తిశాలిగా సక్సెస్ఫుల్గా చేయాలంటే ముందు పవర్ఫుల్ థాట్స్ మాత్రమే క్రియేట్ చేయాలి, అనవసరమైన సంకల్పాలు చేయకూడదు. బాబా అంటారు మీరు చేసిన సంకల్పం సిద్ధిస్తుంది, మీరు చేసే ప్రతి కర్మ కూడా శక్తివంతంగా విజయవంతంగా మీరు ప్రతి పని చేయగలరు, సఫలతాపూర్వకంగా ప్రతి పని కూడా చేస్తారు. దానికి యుక్తి ఒకటే, ఒక పని చేసే ముందు ఈ పని దీని స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఇది మధ్యలో ఏమవుతుంది, దీని ఎండింగ్ పరిణామాలు ఎలా వస్తాయి ఆలోచించుకొని చేయాలి. ఒక పని చేసే ముందే ఆలోచించాలి, దీని ఆది మధ్య అంతాలు ఏమవుతుంది. ఏదో ఫ్లోలో, ఏదో కోపంలో, ఏదో అహంకారంలో, ఏదో ఫ్లోలో చేసిన పని రిజల్ట్ ఎప్పుడు స్టార్టింగ్ బాగోదు, మధ్యలో ఇంకా బాగోదు, దాని ఎండింగ్ అంతకన్నా బాగోదు. బట్ ఏం చేయాలి? అది సమర్థవంతమైన ఆలోచన, ఒక శుభమైన ఆలోచన అయితే తప్పనిసరిగా దాని స్టార్టింగ్ బాగుంటుంది, మధ్యలో ఇంకా బాగుంటుంది, ఎండింగ్ ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి బాబా అంటారు ఏది చేసినా ముందే అది మధ్య అంతాలు ఆలోచించుకొని చేయండి, అప్పుడు మీరు సంపూర్ణ మూర్తిగా మారుతారు.
సంపూర్ణమూర్తిగా మారుతుంది. స్లోగన్.